వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దామన్న సీతక్క. గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్న మంత్రి. మంతని హై స్కూల్ బడిబాటలో పాల్గొన్న శ్రీధర్ బాబు. తరగతి గదులను పరిశీలించిన మంత్రి, కలెక్టర్ శ్రీహర్ష. పేదల అభ్యున్నతికి ఫాదర్ ఫెర్రర్ తప్పించారన్న దగ్గుబాటి. ప్రభుత్వాలతో సమానంగా సేవలందించారన్న ఎమ్మెల్యే. కాకినాడను మత్తు పదార్థాల కేంద్రం చేశారన్న కొండబాబు. పోర్టు స్టేషన్ దారిని ద్వారంతుపుడి మూసేశారని ఎమ్మెల్యే ఫైర్. కాకతీయ వర్సిటీ ఎదుట ఏబీఎస్ఎఫ్ ధర్నా, రాస్తారోకో. నిరుద్యోగులు అందరికీ జాబులు ఇవ్వాలని డిమాండ్. సమాజం నుంచి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిద్దామని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. సికిల్ సెల్ వ్యాధిపై గిరిజన ప్రాంతాలలో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి సమాజంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా ఏర్పరచుకున్నాయన్నారు సీతక్క. గ్రామాలలో వైద్య సిబ్బంది అవగాహన, రోగ నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని అన్నారు. యుక్త వయసు అమ్మాయిలలో ఎక్కువగా సికిల్ సెల్ వ్యాధి వస్తుందని కలెక్టర్ చెప్పారు. మరి 24 అవర్స్ అవైలబుల్ ఉండాలి. టూరిస్టులు వస్తా ఉంటారు, ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. మీరు కాకపోతే లీవ్ పెట్టుకుంటే వెంటనే ఇంకొక డాక్టర్ కు ఇంకొక వారికి అక్కడ అడాప్ట్ అంటే అలొకేషన్ చేయండి, లేదా డ్యూటీలు మార్చండి, డ్యూటీలు ఇవ్వండి. కానీ డాక్టర్ లేకుండా, స్టాఫ్ లేకుండా అక్కడ ఖాళీ కుర్చీ అనేది కనబడితే డాక్టర్ లేదాట అని అన్నప్పుడు అయ్యో బతుకము అమ్మకొండ పోలేమనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ అమ్మకొండ పోయే టైంలో ఆ ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు. మీరు ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మరి డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ మన ఇక్కడ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుకుంటూ ప్రతి ప్రాణాన్ని మరి. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ బడిబాట ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ శ్రీహర్ష పాఠశాలలోని తరగతి గదులను తిరిగి పరిశీలించారు. అనంతరం పాఠశాలకు కావలసిన సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్ను సందర్శించి అభినందించారు. ఉపాధి పెంచే ప్రయత్నంలో నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున పరిశ్రమ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు ఒక ప్రధానమైన సంస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతా ఉన్నాం. ఏ రోజైతే నేను అమెరికా వెళ్ళినప్పుడు నా ప్రాంతానికి, నా జిల్లాకి, మా రాష్ట్రానికి ఏ విధమైన మెరుగైన కార్యక్రమం చేయాలన్నప్పుడు మొదటగా వచ్చేది నాకు రాజకీయ జీవితం. ఈరోజు నాన్నగారి ఆశయం పరంగా ఇక్కడ ఉపాధి పెంచే కార్యక్రమం చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన సంస్థ కోకో కోలా అనే ఒక ప్రధానంగా బహుళజాతి కంపెనీ ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో వారికి ప్రతిపాదన పెట్టినాం. ఆ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వారు మరి తప్పకుండా చేస్తామని చెప్పి ఆ ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉపాధి పెంచాలి. ఉపాధి పెంచే ప్రయత్నంలో నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాను. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనుచరులతో కలిసి కేక్ కట్ చేశారు. రాబోయే రోజులలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఎలిమినేడు నుంచి మంగళపల్లి ఎక్స్ రోడ్ వరకు సుమారు 60 కోట్లతో నిర్మించిన రోడ్డును ఎమ్మెల్యే మల్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభోత్సవాంగత్వేన యజమానస్య కశ్యప గోత్రోద్భవస్యాంగత్వేన సంపూర్ణతాపలకటాటసిత్యర్థం సప్తమునీదేవి అనుగ్రహపలకటాటసిత్యర్థం సకల ఉన్నత జీవరాశి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో ప్రభుత్వ వీపు శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయం ముందు రాహుల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే వేడుకలకు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ఏకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను వేల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బయలు ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట, ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చూస్తున్నటువంటి ఆప్కా బార్ 400 సీట్ అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్రగా 4000 సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ 300 సీట్లు కూడా రాకుండా చేసి కేవలం 240 సీట్లకే పరిమితం చేస్తూ విజయం రాహుల్ గాంధీ గారి చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది కంటోన్మెంట్ నియోజకవర్గం 1వ వార్డులో బోయర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరయ్యారు. భారత భావితరాల భవిష్యత్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని శ్రీ గణేష్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. హైదరాబాద్ బాగంబరిపేట ప్రభుత్వ స్కూలులో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు సంబుల ఉషశ్రీ, టీపీసీసీ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని సునీతారావు అన్నారు. బంగారు తెలంగాణ చేయాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఎద్దేవా చేశారు. తాను కూడా ప్రభుత్వ స్కూలులో చదువుకున్నానని సునీతారావు చెప్పారు. గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఈరోజు మేము మహిళల పర్టికులర్ గా మహిళలకు పెద్దపీట వేస్తుందంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పెద్దమ్మ గుడిలో పూజలు చేసుకుని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, అదే విధంగా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో బాధితులు ఉన్న వాళ్ళకి కొంతమందికి మందులు పంపిణీ చేసాం. అదే దాంతో పాటు వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఎడ్యుకేషన్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మా పార్టీ ఎల్లవేళల ఎడ్యుకేషన్తో ముందుకు ఇండిపెండెంట్గా నిలబడాలని కోరుకుంటున్నాం. పేదల అభ్యున్నతి కోసం నిత్యం తప్పించిన ఫాదర్ ఫెర్రర్కి అనంతపురం జిల్లా రుణపడి ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ఫాదర్ ఫెర్రర్ 15వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఫెర్రర్ విగ్రహం వద్ద దగ్గుబాటితో పాటు ఇతర టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పేదల కోసం ఫెర్రర్ చేసిన సేవలు చిరస్మరణీయమని దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వాలతో సమానంగా ప్రజలకు సేవలు అందించేలా ఆర్టీటీ సంస్థను ఫాదర్ ఫెర్రర్ నెలకొల్పారన్నారు. పేదల విద్య, వైద్యం కోసం ఆయన ఎంతో శ్రమించారని చెప్పారు. ఫెర్రర్ భౌతికంగా లేకపోయినా ఆయన సేవలు కొనసాగుతాయని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పారు. 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. విన్సెంట్ ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాని ఎంతో డెవలప్ చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా మంచి చేశారు. అనంతపురం వైద్య రంగం కానీ, అలాగే పేద ప్రజలకు వైద్యం అందించడం కానీ, అలాగే విద్యను అందించడం కానీ, ఇళ్లను కట్టించడం కానీ చాలా మంచి పనులు చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా మొత్తం విన్సెంట్ ఫెర్రర్ గారికి రుణపడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అలాగే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆర్టీటీ సంస్థ ఎనలేని సేవలు అందించింది.
కాకినాడను గంజాయి వంటి మత్తు పదార్థాల డంపింగ్ యార్డ్గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మార్చివేశారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫైర్ అయ్యారు. కాకినాడను మత్తు పదార్థాల లేని నగరంగా మార్చవలసిన అవసరం ఉందన్నారాయన. సాంబమూర్తి నగర్ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ స్థలాన్ని కొండబాబు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు రహదారి ఉన్నప్పటికీ దానిని ద్వారంపూడి మూసివేశారని నిప్పులు చెరిగారు. అది నిర్మానుష్యంగా ఉండడంతో గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారని ఆరోపించారు. ఈ రహదారిని వెంటనే తెరిపించి ప్రజల రాకపోకలకు వీలు కల్పించాలని కొండబాబు అన్నారు. మనకి ఉపయోగపడేది చాలా అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు ఒకసారి చూసుకోవాలి ఒక డంపింగ్ యార్డ్ ఏరియా అదే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు 20 ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ కి పంపించడం. గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి 20 ఎకరాలు కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజు 20 ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి. వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతమైన ఏపీని రావణ కాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలామంది పోలీసు ఉన్నతాధికారులు తమ కెరీర్లో మచ్చ తెచ్చుకున్నారని తెలిపారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి విజయం చేకూర్చారని అన్నారు. 2019లో ఈవీఎంలతో గెలిచిన జగన్ ఇప్పుడు కొత్తగా ఈవీఎంలపై విమర్శలు చేయడం తగదని విమర్శించారు. ఈవీఎంలతో గెలిచినటువంటి అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది 6వ ఎన్నికలు మనకు. ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమో మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫ్యాన్ ఏసీ కింద కూర్చొని నువ్వు ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు గాని నీ మంత్రులకు గాని ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ప్రజా సమస్యల మీద గానీ ప్రజలు పడుతుంటే ఇబ్బందుల మీద గానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా? సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు? ఈ రోజు ఈమెయిల్ మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మీద మీరు సర్వే చేయించుకోండి. మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. తెలంగాణలో విద్యా హక్కు చట్టం పకడ్బందీ అమలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ కోరారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఫ్రీగా కేటాయించాలన్నారు. ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల విద్య వ్యాపారంగా మారిందని భాస్కర్ ఆరోపించారు. పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించవలసిన ప్రైవేటు స్కూళ్లు వేలాది రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. విద్యాశాఖ అధికారులు దీనిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతి ఇచ్చినట్లు ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని రాపోలు హెచ్చరించారు. మొన్నటిదాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలకు ఉచితంగా విద్యను కల్పించే విషయం కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% రిజర్వేషన్ అమలు పరిచేటటువంటి విషయమే కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయవాదిగా నేను అప్పీల్ చేస్తున్నా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2015 అమలు పరచాలి. చట్టంలో నిర్దేశించినటువంటి ప్రకారంగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో తెలంగాణలో 25% చొప్పున అందరికీ పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా చదువు చెప్పేటటువంటి పద్ధతులలో ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి డైరెక్షన్స్ ఇచ్చి పేదలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒకటేంటి అన్ని కులాల పేదలందరికీ కూడా 25% చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా ఉచితంగా హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఎదుట ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ఖాళీల గురించి తెలియజేయకుండా కేవలం 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని
ఏబీఎస్ఎఫ్ విద్యార్థులు విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. కేయూ రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు కాలం చెల్లిన లైసెన్సులతో బుక్స్ స్టేషనరీని అధిక ధరలకు అమ్మి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని విద్యార్థి సంఘాలు ఫైర్ అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్ఎఫ్సిఎల్ క్యాంపస్లో శ్రీ చైతన్య విద్యా సంస్థ ధనార్జనే జయంగా వ్యవహరిస్తుందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, పుస్తకాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తెచ్చినప్పటికీ ఇష్టారాజ్యంగా చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల అక్రమ దందాపై మండల, జిల్లా విద్యాధికారుల తీరు అనుమానాలకు ఆస్కారం ఇస్తుందన్నారు. విద్యాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల ఆగడాలను అరికట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. ఇప్పుడు మీటింగ్ సార్ ఇక్కడ మనకు సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ద్వంద్వ వైఖరి వదలాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి సూచించారు. తెలంగాణలో బొగ్గు గనుల వేలాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. సింగరేణి ఉనికికే ప్రమాదకరమైన బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ కూటమి కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ వ్యక్తి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉండి బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా దశల వారీగా పోరాటాలు చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుందాం, సింగరేణి సంస్థను కాపాడుకుందాం, కలిసొచ్చే సంఘాలతో పోరాట కార్యక్రమం చేపడతాం. సింగరేణి కార్మిక వర్గం జాతీయ సంఘాల వైఖరిని, నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని కోరుతా ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. మరోసారి కేంద్ర ప్రభుత్వం వేలానికి వెళ్ళాలే బొగ్గు గనుల అనేటువంటి నిర్ణయం, దాంట్లో శ్రావణపల్లి, కళ్యాణికని, అలాగే సత్తుపల్లి మైన్స్ తో పాటుగా ఇంకొన్ని కూడా కలిపి వేలం వేద్దామని, అది కూడా హైదరాబాదులో వేలం వేద్దామని, అందులో మనం తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బొగ్గు రానున్న వరదలను దృష్టిలో ఉంచుకుని వరద ప్రభావిత ప్రాంతం భద్రాచలం, గోదావరి కరకట్ట, ఇతర లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు. బ్యాక్ వాటర్తో ప్రధానంగా ముంపునకు గురయ్యే విస్టా కాంప్లెక్స్, రామాలయం ఏరియా, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ ఏరియాల్లోని గోదావరి కరకట్టతో పాటు స్లూయిజ్లను కలెక్టర్ పరిశీలించారు. వరదల సమయంలో పట్టణంలోని బ్యాక్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో నిలవకూడదని అధికారులను ఆదేశించారాయన. వరదలు ఏ సమయంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. శాశ్వత ప్రాతిపదికన 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కొత్త కరకట్ట నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో ఏపీ ప్రభుత్వం సికిల్ సెల్ ఎనిమియా నిర్మూలన సెమినార్ నిర్వహించింది. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో పూర్తిగా ఎనిమియా వ్యాధి లేకుండా చర్యలు తీసుకుంటుందని ముఖ్య అతిథి కాంతిలాల్ దండే తెలిపారు. దీంతో మొదటి దశ డీసీగా తొలి అడుగు పడిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది గిరిజనులను ఎంపిక చేసి వారిలో 20 లక్షలకు పైబడే వయసు ఎక్కువగా ఉన్న ట్రైబల్స్ను ఈ వ్యాధి బారి నుంచి రక్షించేందుకు దశల వారీగా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు. స్క్రీనింగ్ తర్వాత వారికి గుర్తింపు కార్డు ఇచ్చి వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. సెమినార్ను కాంతిలాల్ దండే జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలైన పాత సిద్ధేశ్వరం, జనాల, బాలతిప్ప గ్రామాల బాధితులకు ఇంతవరకు పరిహారం అందలేదు. కృష్ణానదిలో చేపల వేటపైనే ఈ 3 గ్రామాల్లోని 3 కుటుంబాలు జీవిస్తున్నాయి. 2009లో వచ్చిన భారీ వరదలకు ఈ గ్రామాల్లోని వారు చిన్నాభిన్నమయ్యారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తగ్గినప్పుడు మునక భూములు పైకి తేలుతాయి. ఆ భూములను సాగు చేసుకుని తిండి గింజలు పండించుకుంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. కానీ గతంలో పరిహారం తీసుకుని స్థిరపడ్డ కొందరు తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డిని
పోలీసు అధికారులు నిలువరించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేసి తీరుతారని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. 145 సెక్షన్తో కూడుకున్న దాన్ని ఇక్కడ సిద్ధేశ్వరానికి మాత్రమే దాన్ని ఫోర్స్లోకి తెచ్చారు. ఇది చాలా అన్యాయం. మేము ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ సిద్ధేశ్వరాన్ని రాజకీయ కారణాలతో మీరు ఇచ్చి వీళ్ళని రాకుండా చేసి 40 ఏళ్ల నుంచి బతుకుతున్నటువంటి ఈ గ్రామాలు సోలార్ లైట్ పెట్టుకొని బతుకుతున్నారే అక్కడ, అటువంటి ఈ గ్రామాలలో మాత్రమే టార్గెట్ చేసి మీరు 145 సెక్షన్తో కూడుకున్నటువంటిది ఇక్కడ ఫోర్స్లోకి తీసుకొచ్చారు. ఈరోజు 40 ఏళ్ల నుంచి అనుభవం ఉంటూ దివ్యాంగుడైన టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో ఈ దాడి ఘటన వెలుగు చూసింది. పంగిడిగూడెం వాసి దివ్యాంగుడైన గాలి అశోక్ గతంలో పంచాయతీ ఎన్నికలలో టీడీపీ తరపున సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి అశోక్పై గెలిచిన వైసీపీకి చెందిన సర్పంచ్ ప్రతిపాటి మహాలక్ష్ముడు మానసికంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసులో కూర్చున్న అశోక్ను సర్పంచ్ మహాలక్ష్ముడు, గుమ్మడి శ్రీను, గుమ్మడి బొచ్చయ్య, గుమ్మడి దేవయ్య బయటకు ఈడ్చుకెళ్లి గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశోక్ ఇచ్చిన స్టేట్మెంట్పై ద్వారకా తిరుమల ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డైలీ విధుల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో ఉండగా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని పిలిచి ఉద్దేశపూర్వకంగా అతని మీద దాడి చేశారని, దీనికి పాత కక్షలు ఏవైతే సర్పంచ్ ఎలక్షన్స్లో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కక్షలు కారణం అయి ఉండొచ్చు అని చెప్పి అప్పుడు గొడవలని పురస్కరించుకుని తన మీద దాడి చేసి ఉంటారని చెప్పి భావంతో అతను జరిగిన దాడి తర్వాత అతను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మేము 182/2024 అని చెప్పి ఒక కేసు ఒకటి కట్టడం జరిగింది ద్వారకా తిరుమలలో. ఇందులో ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ గారు చేపట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి వివరాల ఆధారంగా ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కండ్లపూరిలో బీటీ రోడ్డు కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే రాజకీయ కక్షతోనే కావాలని కొందరు వ్యక్తులు ఈ పని చేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తాము చేసిన అభివృద్ధి పనులు కనిపించకూడదనే అక్కసుతో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. గ్రామంలో ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరిగాయని, ఆ వేడుకల తర్వాత శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఉదయం వచ్చి మేము చూస్తే మొత్తం పలిగిపోయింది. ఇది కక్షపూర్వకంగా పార్టీ పరంగానే జరిగిందని మా అనుమానం. ఏం పలిగిపోయిందని? ఈ శిలాఫలకం మేము మహేష్ అన్న శిలాఫలకం వేసింది, మేము రోడ్ వేసినాం, స్కూల్ కట్టేసినాం, అన్ని పలగొట్టాలి. మన పార్టీ పరంగా అయితే అన్ని చేయకుండా మా పేరు ఉన్నదే పలగొట్టిండ్రు. ఈ శిలాఫలకం దేనికోసం? ఈ శిలాఫలకం సిసి రోడ్ పంచాయతీరాజ్ శాఖది రోడ్ వేసినాము. మహేష్ అన్న ఆధ్వర్యంలో మేము రోడ్ వేసినాం. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో 4 బైక్ దొంగలు పట్టుబడ్డారని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. బంటారం మండలం కలుకుందివాసి సత్యనారాయణ ఫిర్యాదుతో తాండూరులో బైక్ దొంగతనాలపై దర్యాప్తు చేశానన్నారు. అడికుల్లి వంశీకృష్ణ గౌడ్, బొజ్జే జస్వంత్, మరో 2 మైనర్లను పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. తాండూరు, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్లో బైక్లు చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి 6 బైక్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసు దర్యాప్తులో తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్, రాములు, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, అంజాద్, శివకుమార్, సాయప్ప, షబీర్ పాల్గొన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమోన్ చౌరస్తా దగ్గర స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు నిషేధిత తంబాకును సూర్యాపేట జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం రామాపురం క్రాస్ వద్ద రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో నిషేధిత తంబాకును డీసీఎం వాహనంలో వైజాగ్ నుంచి నల్గొండ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు. పట్టుబడ్డ తంబాకు విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. డీసీఎంను తెరవడానికి ఎంత ప్రయత్నించినా డోర్లు తెరుచుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు డీసీఎం వాహనాన్ని అప్పచెప్పినట్లు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కీచక కాకి ఉదంతం వెలుగు చూసింది. మహదేవపురం మండలం కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ తనపై వరుసగా లైంగిక దాడి చేసినట్లు ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు 2 డీఎస్పీలు సీఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో 2 లేడీ కానిస్టేబుళ్లను కూడా ఎస్ఐ వేధించినట్టు తేలింది. దీంతో భవానీ సేన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇది వాడి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.